గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 62 ఈ సండే రోజున సెకండ్ మ్యాచ్ ఈజ్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. మ్యాచ్ వేదిక ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఈ మ్యాచ్లో ఢిల్లీకి ఎలాంటి ఛాన్స్ లేదు నన్ను అడిగితే. మిరాకల్ జరిగితే తప్ప వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. బికాజ్ దే కెన్ ఫినిష్ అట్ ద మోస్ట్ విత్ 14 పాయింట్స్. 14 పాయింట్స్తో వెళ్ళడం ప్లే ఆఫ్స్కి చాలా చాలా కష్టం. మిరాకల్స్ డోంట్ హ్యాపెన్ ఎవ్రీడే. అయినా సరే ఇలాంటి టీమ్స్ ఏంటంటే మిగతా టీమ్స్కి చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతాయి. రాజస్థాన్ మరోవైపు దే ఆర్ మచ్ కంఫర్టబుల్ పొజిషన్. ఇంకా 3 మ్యాచ్లు మిగిలిన్నాయి, 12 పాయింట్లు ఉన్నాయి. సో ఆ 3 మ్యాచ్ల్లో 2 గెలిచినా కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మోస్ట్లీ. సో అందుకని వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఉన్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మొదటి 4 మ్యాచ్లు గెలిచి చాలా మంచి స్టార్ట్ అందుకున్నారు. టేబుల్ టాపర్గా స్టార్టింగ్లో చాలా ఇంప్రెసివ్గా తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయారు. 7 మ్యాచ్లో 5 మ్యాచ్లు ఓడిపోయారు. సో పడుతూ లేస్తూ ఉన్నారు వాళ్ళు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచింది లేదు. ఒక మ్యాచ్ గెలిస్తే 2 మ్యాచ్లు లేదా 3 మ్యాచ్లు ఓడిపోవడం వరుసగా, ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఈ 2 టీమ్స్ కూడా ఫాల్టరింగ్ అవుతున్నాయి. ప్లేట్ వాళ్ళకి ఆ విన్నింగ్ రన్ రావట్లేదు, ఆ మొమెంటం పికప్ చేసుకోవట్లేదు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా బాగా కనిపిస్తుంది నాకైతే. కుల్దీప్ యాదవ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, అతను పక్కన పెట్టారు. పక్కన పెడతారు ఈ మ్యాచ్లో కూడా. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. రన్స్ ఇచ్చేస్తున్నాడు, వికెట్స్ తీయట్లేదు పెద్దగా. అతన్ని కంటిన్యూ చేయట్లేదు వాళ్ళు. మాధవ్ తివారీ అని మంచి బౌలర్ దొరికాడు, ఆల్రౌండర్ అతను. బౌలింగ్ బాగా చేశాడు, ప్రతిసారి బాగా చేస్తాడు, నమ్మకం లేదు. కానీ లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ చేశాడు అండ్ ఈజ్ లుకింగ్ ద పార్ట్. అంటే ఈ ఫార్మాట్కి ఈ లెవెల్లో నేను ఆడగలనని అతను ప్రూవ్ చేసుకున్నాడు. బ్యాటింగ్ కూడా క్రూషియల్ టైంలో వచ్చి క్రూషియల్ రన్స్ చేశాడు. సో మాధవ్ తివారీతో పాటు వాళ్ళకి ఆల్రెడీ మిచెల్ స్టార్క్, ఎన్గీడీ ఉన్నాడు, ప్లస్ ముఖేష్ కుమార్, అవసరమైతే ఆకిబ్ నబీ. కెప్టెన్ అక్షర్ పటేల్ ఎప్పుడు కూడా ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. బ్యాటింగ్లో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి పెద్దగా రన్స్ చేసింది లేదు, పెద్ద స్కోర్లు చేయలేదు. బట్ ఈ 2 టీమ్స్ లాస్ట్ టైం మీట్ అయినప్పుడు May 1st అది ఇంకా ఈ స్కోర్డే 70 అండ్ ఈ వన్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. అలాగే 150 కూడా చేశాడు, మనకు తెలుసు కదా. ఇది ఢిల్లీలో 150 చేశాడు అతను. సో కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీ లోపిస్తుంది. కేఎల్ రాహుల్ అనగానే మ్యాన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ లోపిస్తుంది. బ్యాటింగ్లో సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ట్రిస్టన్ స్టాప్ స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు, బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు కానీ స్ట్రైక్ రేట్ గొప్పగా లేదు. ఓపెనర్ విషయంలో వాళ్ళకి ఆ మ్యూజికల్ చైర్స్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ అభిషేక్ పౌరల్తో ఓపెన్ చేశారు. అంతకుముందు ఎంతమంది నిస్సంగా ట్రై చేశారు. చాలా 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 కాంబినేషన్స్ ట్రై చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే పని చేశారు, ఈసారి కూడా అదే పని చేస్తున్నారు. ఓపెనింగ్ విషయంలో వాళ్ళకి ఇంకా కుదురుకోలేదు. సమీర్ రిజ్వీ బాగా పర్ఫామ్ చేయలేదు. అతని ప్లేస్లో మళ్ళీ సాహిల్ పరాగ్ అనే అతను తీసుకొచ్చారు. అతను కూడా పెద్దగా ఆడింది లేదు. మిల్లర్ ఈజ్ ఆల్వేస్ ఓకే. ఒకటేంటంటే అక్షర్ పటేల్ ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో, అది వాళ్ళకి కొంతవరకు ఊరట. చాలా కాలం తర్వాత డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్ విత్ ద బ్యాట్. T20 వరల్డ్ కప్లో బ్యాటింగ్ పెద్ద గొప్పగా చేయలేదు. మళ్ళీ ఐపీఎల్లో వరుసగా బ్యాటింగ్లో దారుణంగా ఫెయిల్ అయిన వాడు లాస్ట్ మ్యాచ్లో ఒక 50 కొట్టాడు. మ్యాచ్ గెలిచారు కూడా పంజాబ్ పైన. అది ఆ టీంకి చాలా పెద్ద ప్లస్గా మనం చెప్పుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్కి బ్యాక్ ఎండ్లో రన్స్ రావడం అండ్ అశుతోష్ శర్మ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ ఎవ్రీ మ్యాచ్. అతను అశుతోష్ శర్మని మొదట్లో వాళ్ళు పక్కన పెట్టారు, కానీ ఎప్పుడైతే అతనికి అవకాశం వచ్చిందో ఈజ్ ఆల్వేస్ బిన్ కాంట్రిబ్యూటింగ్. క్విక్ రన్స్ చేస్తాడు, క్విక్ అండ్ హీస్ లుకింగ్ టఫ్ క్యారెక్టర్. సో ఢిల్లీ పర్లేదు, బాగానే రికవర్ అవుతున్నారు. లేట్గా అయినా రికవర్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. రాజస్థాన్ సంగతి ఏంటి? రాజస్థాన్లో యశస్వి జైస్వాల్ మొదటి 3-4 మ్యాచ్లు బాగా ఆడాడు. తర్వాత అతను గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, రన్స్ పెద్దగా రావట్లేదు. సో యశస్వి జైస్వాల్ ఫామ్ ఒక కన్సర్న్గా ఉంది. దురుజలలో ఒక మ్యాచ్ బాగా ఆడితే ఒక మ్యాచ్ బాగా ఆడు. రియాన్ పరాగ్ ఫిట్ అని అంటున్నారు కొన్ని రిపోర్ట్స్.
డౌట్ఫుల్ అంటున్నారు. మరి అతను లీడ్ చేస్తాడా, యశస్వి చేస్తాడా తెలియదు మనకి. రియాన్ పరాగ్ ఇదే టీం మీద ఒక 90 కొట్టాడు వీళ్ళ ముందు ఫిక్చర్లో, రివర్స్ ఫిక్చర్లో. సో రియాన్ పరాగ్ ఉంటాడా లేదు, రియాన్ పరాగ్ ఉన్నా అతను ఎప్పుడు ఆడతాడు. హెడ్ మైర్ సంగతి ఏంటి, షానాఖాన్ తీసుకొచ్చి షానాఖా పెద్దగా రన్స్ చేయలేదు. సో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. డోనోవన్ ఫెరెరా అండ్ జడేజా ఆర్ కాంట్రిబ్యూటింగ్ విత్ ద బ్యాట్. సో అది కొంతవరకు వాళ్ళకి ఓకే, బట్ ఓవరాల్గా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ సంగతి మనం మాట్లాడుకోలేదు ఇంతవరకు. వైభవ్ మొదట్లో అంత అంటే ఆ సెంచరీ కూడా చేశాడు సరేష్ పైన, కానీ తర్వాత ఒక 30 ఒక 40 చేశాడు. బిగ్ నాక్స్ రావట్లేదు. 440 ఎన్నో రన్స్ చేసి 11 మ్యాచెస్లో ఇప్పుడు 40నే ఉంది అతని యావరేజ్. అంటే అతను ఆడుతున్న స్టైల్, అతని హై స్టాండర్డ్స్ చూస్తే స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది, 236. అందుకంటే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అతనికే ఉంది. అంటే మినిమం బాల్స్ కనుక మనం క్రైటీరియా తీసుకుంటే, ఓ 50 బాల్స్ అట్లా తీసుకుంటే, సో స్ట్రైక్ రేట్ విషయంలో తిరుగులేదు. 236 ఈ స్ట్రైక్స్ అంటే హై థింగ్. కానీ రన్స్ కొద్దిగా తగ్గినాయా? ఇంకోటి నాకేమనిపిస్తుంది అంటే, అతన్ని మీద బౌన్సర్లు ప్రయోగించి అవుట్ చేయడానికి టీమ్స్ ఒక స్ట్రాటజీతో వచ్చాయి. 3 సార్లు ఈ సీజన్లో అతను బౌన్సర్ కట్టాడు నాకు గుర్తున్నంత వరకు. హర్షదీప్ అతను అవుట్ చేసి పంజాబ్ మ్యాచ్లో, సిరాజ్ అవుట్ చేశాడు. ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టైం వీళ్ళతో ఆడినప్పుడు ప్రఫుల్ ఇంగే ఒక వెల్ డైరెక్టెడ్ బౌన్సర్తో అవుట్ చేశాడు. సో వెల్ డైరెక్టెడ్ అండ్ క్విక్ బౌన్సర్ అగేన్స్ట్ హిమ్. అంటే అతనికి బౌన్సర్ వీక్నెస్ ఉంది, అతను పుల్ షాట్, హుక్ షాట్ బాగా ఆడడానికి కాదు, బట్ హీఈస్ ఎ కంపల్సివ్ హుకర్. మీకు ఆ షార్ట్ బాల్ వస్తే దాన్ని ఖచ్చితంగా పుల్ చేస్తాడు, దాన్ని ఆడే ప్రయత్నం చేస్తాడు, లైన్ నుంచి తప్పుకునే ప్రయత్నం చేయడు. సో అతను ఖచ్చితంగా ఆడతాడు కాబట్టి అది ఎప్పుడు కూడా అది పర్సంటేజ్ షాట్ కాదు. మీకు ఎప్పుడు పుల్ షాట్ కానీ హుక్ షాట్ కానీ ఇట్స్ నాట్ ఎ పర్సంటేజ్ షాట్. మీరు దానికి కొన్నిసార్లు అది ఖచ్చితంగా మిస్ టైం అవుతుంది, ఎడ్జ్ ప్రాపర్ కనెక్ట్ అవ్వదు. సో అలాంటి ప్రమాదం ఉంటుంది. అతను హీ విల్ నాట్ ప్లే ఇన్ అనదర్ గేర్, అతను టాప్ గేర్లోనే ఆడతాడు. మీరు ఎంత షాట్ వేయండి బాల్, దాన్ని పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, వీలైతే 6 కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది ఈ పుల్ షాట్ ఎలా ఆడతారంటే అప్ టు డౌన్ ఆడతారు, కానీ వైభవ్ లాంటి వాళ్ళు డౌన్ టాప్ ఆడతారు, అంటే గాల్లోకి కొడతారు. గాల్లో కొట్టినప్పుడు క్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అతను ఆల్వేస్ గోస్ ఫర్ దట్ రోల్, ట్రై టు క్లియర్ ద బౌండరీ. ఆ స్టైల్లో ఉంటాడు కాబట్టి అతను ఆ వీక్నెస్ కొంతవరకు పసిగట్టారు. అతని మీద ముఖ్యంగా ఇక్కడ మనకి మంచి బౌలర్స్లో స్టార్క్ ఉన్నాడు. తర్వాత లాస్ట్ టైం ఎస్ఆర్ఎస్తో ఆడినప్పుడు ఒక స్లోయర్ బాల్తో సాకిబ్ అవుట్ చేశాడు. అండ్ స్లోయర్ బాల్ ఎక్స్పర్ట్ ఇక్కడ ఎన్గిడి ఉన్నాడు. ఈ రెండు టీమ్స్ ఫస్ట్ టైం ఆడినప్పుడు సూర్యవంశీ వాజ్ డిస్మిస్డ్ బై కైల్ జేమ్సన్. ఒక లో ఫుల్ టాస్తో అది ఇన్నర్ ఎడ్జ్ తీసుకుని బౌల్డ్ అయ్యాడు. సో సూర్యవంశీకి అగేన్స్ట్గా వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళు హోంవర్క్ చేస్తుంటారు. వాళ్ళ అనలిస్టులు ఉంటారు కదా, అనలిస్టులు ఏ కీలు కాకీలు విడగొట్టి మొత్తం అతని మొత్తం ఫ్రేమ్ అంతా అన్ని ఫ్రేమ్స్ చూసి ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ గెలవాలి అంటే, బికాజ్ వాళ్ళకున్న వీక్నెస్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ డౌన్ అయ్యాడు బాగా, గతంలో అంత ఎఫెక్టివ్గా వేయట్లేదు. నాన్రీ బర్గర్ అనేది కంప్లీట్ పక్కన పెట్టేశారు వాళ్ళు. మిగతా బౌలర్స్లో మొదట్లో బాగా బౌలింగ్ చేసిన బిష్ణోయిని పక్కన పెట్టి యష్ పుంజాని తీసుకొచ్చారు. సో బౌలింగ్లో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. జడేజా ఇస్ బీన్ స్టడీ, బట్ హీఈస్ నాట్ అంటే మ్యాచ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ బౌలింగ్ చేయట్లేదు కదా జడేజా ఇప్పుడు. సో వాళ్ళకి బౌలింగ్లో కూడా ప్రాబ్లమ్స్, ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలవాలి వాళ్ళంటే వైభవ్ బాగా ఆడాలి. వైభవ్ కనుక సర్వైవ్ అయితే పవర్ ప్లేలో ఉంటుంది. పవర్ ప్లేలో ఇఫ్ యూ గెట్ రాహుల్ అవుట్ ఎర్లీ, ఢిల్లీ విల్ బీ ఇన్ ట్రబుల్. ఇఫ్ యూ గెట్ సూర్యవంశీ అండ్ యశస్వి అవుట్ ఎర్లీ అండ్ దిస్ టీమ్ రాజస్థాన్ విల్ బీ ఇన్ ట్రబుల్. సో పవర్ ప్లే బ్యాటిల్గా ఈ మ్యాచ్ నేను చెప్తాను. సో పవర్ ప్లేలో ఎవరైతే బెటర్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ మీద ఈ మ్యాచ్ గెలవడం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. నో డౌట్ వాళ్ళకి ఫినిషర్స్గా మనకి డోనోవన్ ఫెరెరా, శుభం దుబే మంచి పర్ఫామ్ చేస్తున్నారు, కానీ మిడిల్ ఆర్డర్ డొల్లతనం అలాగే ఉంది ఆర్ఆర్కి. ఇంకా వాళ్ళకి ప్రాబ్లం కంటిన్యూ అవుతున్నాం. సో ఈ మ్యాచ్లో అది చాలా ఇంపార్టెంట్ థింగ్గా నేను చెప్తాను. పిచ్ ఎలా ఉంటుంది, ఢిల్లీలో జరుగుతుంది కదా మ్యాచ్. ఢిల్లీ పిచ్ గురించి మనం చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే 264 ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు, 75 ఆల్అౌట్ బోత్ బై ఢిల్లీ, హోమ్ టీమే. ఒకసారి 75 ఆల్అౌట్ అయ్యారు, ఒకసారి 264 చేశారు. మరి ఈ మ్యాచ్లో ఆడబోయే పిచ్ మీద మీకు మినిమం 180 వచ్చింది ఈసారి. చెప్పలేము మనం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఎండాకాలం బాగా ఎండలు కాస్తున్నాయి, పిచ్చెస్ డ్రై అవుతాయి. సో అది మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుందా, లేకపోతే
బౌలింగ్ అనుకూలిస్తుందో చెప్పే అవకాశం లేదు. సో ఐ థింక్ ఈ మ్యాచ్‌లో నాకెందుకో ఢిల్లీ గెలుస్తది. వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ లేదు. దే ఆర్ ఆల్మోస్ట్ ఔట్ ఆఫ్ ది కాంపిటీషన్. అలాంటప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ లేదు కాబట్టి ఢిల్లీకున్న సుపీరియర్ బౌలింగ్ అటాక్ అది వాళ్ళకి అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ బాగా ఆడితేనే గెలుస్తారు. లేకపోతే ఐ థింక్ వాళ్ళు ఇంకొక మ్యాచ్ ఓడిపోయినా సరే దే కెన్ స్టిల్ క్వాలిఫై. బట్ వాళ్ళ టీం మీద నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఐ ఫీల్ దట్ ఢిల్లీ హ్యాస్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ దిస్ మ్యాచ్.